2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని. ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. మే 2007 గౌరవనీయులు స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు 160 టీఎంసీలు 12.21 లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ 2008లో. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడున్నటువంటి 160 టీఎంసీలకి ఇంకొక 20 టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి 12.21 లక్షల్ని 14.21 లక్షలకి పెంచి ప్రాజెక్టు కాస్ట్ ని 38,500 కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది. 2008 వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్ లో సుమారు 11,000 కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు, తీసుకున్నారు. 2016లో చంద్రశేఖరరావు గారు నాటి టిఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారికి ఒక కల వచ్చింది. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కొత్తగా కట్టాలని, దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టిండ్రు. వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం 63,000 కోట్లకి అంచనాతోటి 2016లో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు. 63,000 కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి 80,000 కోట్లు అయింది. ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది 105,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. జూన్ 2024కి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దీని కాస్ట్ వచ్చి 1,48,000 కోట్లు అని చెప్తున్నారు. కాదు దీనికి ఇంకొక 1,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం 1,49,317 కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ 2024కు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నారు. ఎంతకు మొదలైందన్న 17,875 కోట్లకు మొదలై ఆ రోజు 12 లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం, ఇయాలటి కాళేశ్వరం నాటి ప్రాణహిత చేవెళ్ల 17,875 కోట్ల నుంచి 1,49,317 కోట్లకి ఎన్హాన్స్ అయింది. అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. రఘునందన్ రావు చెప్తలేడు, ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ 2016లో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే ఈ రోజు దాకా నీళ్లు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం 42,000 ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇవ్వడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టిరన్నా ఇయ్యలేడు దాకా 105,000 కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి 105,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఇయ్యాలటి దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్లు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 crores ఆఫ్ రూపీస్ లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు.